అసలు నేపాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మన నేబర్ కంట్రీ అయిన నేపాల్లో జరిగే ప్రొటెస్ట్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుతుంది. ఈ ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? సోషల్ మీడియాని బ్యాన్ చేయడం. అసలు నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, జెన్జీ కిడ్స్ 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల పిల్లలు సోషల్ మీడియాలో గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం, కరప్షన్ ని బయట పెట్టడం, ఇలాగా గవర్నమెంట్ ని ఎక్స్పోజ్ చేయడం వలన నేపాల్ గవర్నమెంట్ మీకు సోషల్ మీడియా ఉంది కాబట్టే కదా మీరు గవర్నమెంట్ ని ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. అదే సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయగలిగితే గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఎవరైనా బ్యాడ్ గా పోస్ట్ చేసినా ఆ పోస్ట్ ని డిలీట్ చేయడం లేదా వాళ్ళపైన ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం వంటివి చేయొచ్చు అని 26 సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, రెడ్డిట్ ఇలాంటి మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా నోటీస్ పంపించింది. ఆ నోటిఫికేషన్ లో ఏముందంటే, మీరు మా కంట్రీకి వచ్చి ఒక ఆఫీస్ పెట్టాలి, ఆ ఆఫీస్ లో ఒక రిప్రజెంటేటివ్ ని పెట్టాలి, ఆ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కి అనుగుణంగా కంటెంట్ ని మోడరేట్ చేయాలి అని మెన్షన్ చేసింది. లేదంటే మీ యాప్స్ ని మా కంట్రీలో బ్యాన్ చేస్తామని 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి చెప్పారు. టిక్ టాక్ తప్ప ఏ యాప్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నేపాల్ గవర్నమెంట్ చెప్పినట్లుగానే యాప్స్ అన్నిటిని బ్యాన్ చేసింది. యాప్స్ ని బ్యాన్ చేయడంతో అక్కడ యూత్ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. యాప్స్ బ్యాన్ చేసిన తర్వాత 3 రోజులకి ఆ ప్రొటెస్ట్ ఎంత పెద్దదైపోయిందంటే, ప్రొటెస్ట్ దెబ్బకి తట్టుకోలేక ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసేశాడు. ఇంకా అక్కడ ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంది. కొన్ని వందల మంది ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 20 మందికి పైగా చనిపోయారు. హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ ఏజ్ 28 సంవత్సరాల కన్నా తక్కువే. ఈ ప్రొటెస్ట్ గురించి ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేపాల్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ పేరు జెన్జీ ప్రొటెస్ట్. 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లల్ని జెన్జీ కిడ్స్ అంటారు. ఈ ప్రొటెస్ట్ ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ఆవేదన తెలియజేయడానికి స్టార్ట్ చేశారు. నేపాల్ మనకి ఫ్రెండ్లీ కంట్రీ, మనకి బార్డర్ లో ఉంటది. ఇది సైజులో మన ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నది, మన తెలంగాణ కన్నా పాపులేషన్ తక్కువ. ఇది జనరల్ గా కంపేర్ చేశాను ఎంత చిన్న కంట్రీ అని చెప్పడానికి. సో ప్రెసెంట్ నేపాల్లో ప్రాబ్లం ఏంటి అంటే, నేపాల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు వాళ్ళ లైఫ్ స్టైల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా చేయడంలో తప్పేముంది అనుకుంటున్నారా? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, లగ్జరీ కార్స్, లావిష్ పార్టీస్ తో ఎంజాయ్ చేస్తున్నారు. గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఒక చిన్న ఎంప్లాయీ పిల్లలు కావచ్చు, అలాగే పొలిటీషియన్ ఇంట్లో పిల్లలు కావచ్చు, అందరూ ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే ఎంజాయ్ చేయడం వలన వాళ్ళతో పాటు ఉన్న నార్మల్ పీపుల్, ఏంట్రా మనం ఇంత కష్టపడ్డా కూడా జీవితంలో ఇలానే ఉన్నాము, ఇంత కష్టపడి డిగ్రీలు చదివినా కూడా జాబ్స్ లేకుండా ఖాళీగా ఉన్నాము అని విసిగిపోయి ఉన్నారు. వీళ్ళు ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి రీజన్ మన దగ్గర నుంచి దొబ్బేసిన కరప్షన్ డబ్బులే కదా అని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు, నెపో కిడ్స్ అని. నిజానికి నేపాల్లో మన ఇండియా కంటే ఎక్కువ కరప్షన్ ఉంది. పిఎం నుంచి ప్యూన్ వరకు ప్రతి ఒక్కరూ కరప్టెడే. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతి ఒక్కరూ లంచం తీసుకునే వాళ్ళే. నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా 20% కన్నా ఎక్కువే. ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్. సో ఇంతలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్న స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ ముందర ఈ కరప్టెడ్ పీపుల్ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉండడంతో సోషల్ మీడియాలో #NepoKid, #NepoBaby అని గవర్నమెంట్ ని ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అయ్యి ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నేపాల్ మొత్తం ట్రెండ్ అయ్యాయి. ఈ నెపో కిడ్స్ కి కరప్టెడ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మా పిల్లల్ని మీరు ట్రోల్ చేస్తారా? సోషల్ మీడియా ఉంది కాబట్టి మీరు ఇలా ట్రోల్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తున్నారు, అదే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే మీరు ఏం చేయగలరు అని సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. ఉండేది అసలే జెన్జీ కిడ్స్. గవర్నమెంట్ యాప్స్ ని బ్యాన్ చేస్తే VPN ఆన్ చేసుకొని మరి యాప్స్ ని యాక్సెస్ చేయడం మొదలు పెట్టారు. అగైన్ మళ్ళీ సోషల్ మీడియాలో గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ట్రెండ్ మొదలు పెట్టారు. మెల్లమెల్లగా పార్లమెంట్ ముందు ప్రొటెస్ట్ చేయడానికి జనాలు వెళ్లడం మొదలు పెట్టారు. ఈ ప్రొటెస్ట్ లో రోజు రోజుకి జనాలు ఎక్కువ మంది జాయిన్ అవడంతో గవర్నమెంట్ కి జనాలు గ్యాదర్ అవడం నచ్చలేదు. స్టూడెంట్సే కదా 4 దెబ్బలు వేస్తే పారిపోతారు అనేసి కొట్టడం మొదలు పెట్టడంతో ప్రొటెస్ట్ కొద్దిగా వైలెంట్ గా మారింది. ఇంతలోనే గన్ ఫైరింగ్ జరిగింది. 20 మంది చనిపోయారు. ఇందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే స్కూల్ పిల్లలను కూడా చూడకుండా చంపేస్తారా? మాట్లాడితే సరిపోతుంది కదా. గవర్నమెంట్ చేసే కరప్షన్ ని బయట పెడితే అది మాట్లాడకుండా యాప్స్ ని బ్యాన్ చేస్తారా అంటూ జనాలు ఒక్కసారిగా అవుట్ బస్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కూడా చేతికి వెపన్స్ తీసుకున్నారు. పొలిటీషియన్స్ ని టార్గెట్ గా చేసుకుని పొలిటీషియన్స్ కి సంబంధించిన ఏ ప్రాపర్టీ కనిపించినా, అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రాపర్టీ కనిపించినా వాటిని ధ్వంసం చేసేశారు. పొరపాటున ఎవరైనా కరప్ట్ పొలిటీషియన్ వీళ్ళకి దొరికితే వాళ్ళని రోడ్డు మీదకి లాక్కు వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఫినాన్స్ మినిస్టర్ ని రోడ్డు మీద స్కూల్ పిల్లలు కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. పార్లమెంట్ ని కాల్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఇంటిని కూడా కాల్ చేశారు. దీంతో సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేక ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసేశాడు. సో దాని తర్వాత అథారిటీస్ ఏమంటున్నాయంటే, మీకు కావాల్సింది సోషల్ మీడియా యాప్సే కదా, వాటిని కొన్ని గంటల్లో రీస్టోర్ చేసేస్తాము. ఎలాగో ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేసేశాడు.
ప్రొటెస్ట్ ఆపేసి ఇంటికి వెళ్ళండి అని అథారిటీస్ చెప్తే, లేదు మా డిమాండ్స్ ఇంకా ఉన్నాయి, మా డిమాండ్స్ అన్ని జరిగే వరకు ప్రొటెస్ట్ ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. ఇంతకీ వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే, ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే సరిపోదు, ఎలక్ట్ అయిన ప్రతి మినిస్టర్ లీడర్ రిజైన్ చేయాల్సిందే. వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్న అపోజిషన్ పార్టీలో ఉన్న రిజైన్ మాత్రం చేయాల్సిందే. ఇద్దరు కరప్టెడే. గత 20 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు కలిసి మా భవిష్యత్తుతో ఆడుకున్నాయి, కరప్షన్ తో ఈ దేశాన్ని నాశనం చేసేశాయి. సో రెండు పార్టీలకు సంబంధించిన లీడర్స్ రిజైన్ చేయాల్సిందే. అంతేకాదు ప్రొటెస్ట్ వైలెంట్ గా మారడం వల్ల 20 మంది చనిపోయారు. ఇలాగ వైలెంట్ గా మారడానికి కారణమైన పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళపైన మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. డిజిటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి. అలాగే కొత్త ఎలక్షన్ ని ట్రాన్స్పరెంట్ గా పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న ఈ జెన్జీ ప్రొటెస్ట్ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.